హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్రెస్ట్ అనేటువంటి టాపిక్ని పర్స్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ అనేటువంటి బీడీ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ అనమాట. సో హ్యూమన్ బిహేవియర్ ఈస్ గైడెడ్ బై దోస్ స్టిమ్యులీ విచ్ అవేకెన్ ఇన్స్టింక్ట్స్. దీస్ స్టిమ్యులీ ఆర్ సిచ్యువేషన్స్ ఆర్ కాల్డ్ ఇంట్రెస్టింగ్. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే ఏదైనా సరే చేయాలి అనేటువంటి ఆసక్తి మనలో వచ్చింది అంటే సో దాన్నే మనం ఇంట్రెస్టింగ్ అంటాం అనమాట. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్ హ్యూమన్ బీయింగ్స్ రెస్పాండ్ టు దోస్ స్టిమ్యులీ ఆర్ సెట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ విచ్ దే హ్యావ్ ఇంట్రెస్ట్. మనకి చాలా మనసులో అనేకమైన ఆలోచనలు వస్తాయి, కానీ ఏదైతే మనకి ఇష్టమో అదే మనం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. దస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆఫ్ గ్రేట్ వాల్యూ ఇన్ హ్యూమన్ లైఫ్. సో మన యొక్క జీవితంలో, మానవ జీవితంలో ఈ యొక్క ఆసక్తి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. ఏ పని చేయాలన్నా సరే మనకు ఆ యొక్క ఆసక్తి కానీ ఆ ఇష్టం కానీ మనకు లేకపోతే మనం చేయలేం. ఇంట్రెస్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ వర్డ్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, సో అట్లాగే మనం చదువులో చూసినట్లయితే కనుక విద్యలో ఆసక్తి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. It is important for a student or educational psychology to understand what interest is, what its educational implications are. Okay, so మనం చూసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇంట్రెస్ట్ అనేటువంటిది అసలు ఏంటిది, దాన్ని మనం చదువులో ఏ విధంగా మనం పెట్టాలి అన్నది చూడాలన్నమాట. ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ బై ద ఎడ్యుకేషనిస్ట్స్ అండ్ సైకాలజిస్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే, సో ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేటువంటి దానికి మరి విద్యావేత్తలు కొన్ని రకాలైనటువంటి నిర్వచనాలు ఇచ్చారు. తర్వాత మరి సైకాలజిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని డెఫినేషన్స్ అనేవి ఇచ్చారనమాట. సో అదేంటి అంటే ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ మీనింగ్, సో చాలా సామాన్యమైనటువంటి అర్థంతో ఇచ్చారు. ద వర్డ్ ఇంట్రెస్ట్ మే రిఫర్ టు ద మోటివేటింగ్ ఫోర్స్ దట్ ఇంపెల్స్ అస్ టు అటెండ్ టు ఏ పర్సన్. సో ఎప్పుడైనా సరే ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేటువంటిది మే రిఫర్ టు ద మోటివేటింగ్ ఫోర్స్, ఏదైనా చేయాలి అనేటువంటి ఆ యొక్క ఆతురత, ఆ ఊరట మనలో ఉన్నప్పుడు దట్ ఇంపల్స్ అస్ టు అటెండ్ టు ఏ పర్సన్. ఓకే, సో అప్పుడు అది మనల్ని ఏదైనా పని చేసేలాగా ప్రేరేపిస్తాయి, థింగ్ ఆర్ యాక్టివిటీ, ఏదో ఒక పని చేసేలాగా. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దాట్ వీ అటెండ్ టు ఏ పర్సన్. ఇంకా మిగతా వాటిలో చూసినట్లయితే కనుక ఏ థింగ్ ఆర్ అన్ యాక్టివిటీ విచ్ మ్యాటర్స్ ఫర్ అస్ ఆర్ కన్సర్న్స్ అస్. సో ఎప్పుడైనా సరే మనకి ఇష్టం ఉన్న వాళ్ళతోనే మనం మాట్లాడతాం, ఇష్టం ఉన్న పని అయితేనే మనం చేస్తాం. ఓకే, మ్యాటర్స్ ఫర్ అస్ ఆర్ కన్సర్న్స్ అస్, మన మీద కొంచెం బాధ్యతను కలిగి ఉన్నటువంటి వారిని మనం పట్టించుకుంటాం. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్, అది మనకి ఇష్టం అనమాట. జేఎం సాహ్రే అండ్ సిడబ్ల్యూ టెల్ఫోర్డ్ డిఫైన్ ఇంట్రెస్ట్ యాజ్ ఫేవరబుల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఆబ్జెక్ట్స్. మనకి ఉన్నటువంటి వస్తువుల్లో మనకి ఇష్టమైనటువంటి వాటి గుండా మన యొక్క దృష్టి వెళ్తే కనుక దాన్నే ఆసక్తి లేదా ఇంట్రెస్ట్, ఇష్టం అంటాం. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇంట్రెస్ట్ డూ వ్యారీ. ఓకే, దో ఎవ్రీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్. అందరికీ కూడా ఆహారం అంటే ఇష్టం, బట్టలు అంటే ఇష్టం, మనం ఉండేటువంటి ఇల్లుని ఆ రకంగా పెట్టుకోవాలి, ఈ రకంగా పెట్టుకోవాలని కొన్ని కోరికలు అయితే ఉంటాయి కదా. హవెవర్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. కానీ మనం ఎదిగేటువంటి యొక్క పెంపుదల, అభివృద్ధి జరిగేటువంటి ప్రక్రియలో చాలా రకాలైనటువంటి విషయాలు మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వ్యక్తిగతమైనటువంటి ఆసక్తుల గురించి, వ్యక్తిగతమైనటువంటి ఆశల గురించి, దే ఆర్ ఏజ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, సో మనం చూసినట్లయితే మన యొక్క వయసు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. స్మాల్ చైల్డ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లే ఆర్ అన్ యాక్టివిటీ వైల్ అన్ అడాలసెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హీస్ ఆర్ హర్ పియర్ గ్రూప్. మనం ఇక్కడ చూసినట్లయితే చిన్నపిల్లలకి ఏమంటే ఇష్టం, ఏదన్నా ఒక ఆట ఆడుకోవడం అంటే ఇష్టం, ఏదైనా ఒక పని చేయడం, ఒక యాక్టివిటీ చేయడం అంటే ఇష్టం. అదే పెద్దవాళ్ళకి ఏమి ఇష్టం, వాళ్ళ తోటి వాళ్ళతో పాటు కలిసి ఉండడం అంటే ఇష్టం. ద ఇంట్రెస్ట్ ఆఫ్ అన్ అడల్ట్ ఈజ్ స్టిల్ డిఫరెంట్. ఓకే, సో తర్వాత మన యొక్క ఆసక్తి కానీ మన యొక్క ఇష్టం అనేటువంటిది పెద్దవాళ్ళ పక్షంగా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. పెద్దవాళ్ళు ఒకలాగుంటారు, నడువయసు వారు ఒకలాగుంటారు, మధ్యస్థులు ఒకలాగుంటారు, చిన్నపిల్లలు ఒకలాగుంటారు. సో ఎవరికి కావాల్సినటువంటి వారికి ఉంటాయి అనమాట. సెక్స్ ఈజ్ ఎట్ అనదర్ ఫ్యాక్టర్. The interests of girls as they go through their growth process exhibit interest and మచ్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ బాయ్స్. ఓకే, సో ఆడపిల్లలకు ఒక రకమైనటువంటి ఇష్టాలు ఉంటాయి, మగపిల్లలకి ఇంకో రకమైనటువంటి ఇష్టాలు ఉంటాయి. వారు ఒకదంటే ఇష్టపడతారు, వీళ్ళు ఇంకోటి ఇష్టపడతారు. ఇంటెలిజెన్స్, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ డిటర్మైనింగ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇంటెలిజెన్స్ మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కూడా మన యొక్క ఇష్టం అనేటువంటిది. మనం బాగా తెలివైన వాళ్ళం అయితేనే చదువు మీద మనకు ఆసక్తి అనేటువంటిది ఉంటుంది. మనలో తెలివి లేకోకుండా చదవడం అనేటువంటిది ఉండదు, ఏదైనా పని చేయాలన్న ఆసక్తి కూడా ఉండదు. చిల్డ్రన్ విత్ సుపీరియర్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఎవరైతే చాలా జ్ఞానం కలిగి ఉంటారో టు డూ థింగ్స్ బై దెమ్సెల్వ్స్, వాళ్ళంతటా వాళ్ళే పని చేయడానికి ఇష్టపడతారు. అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టివిటీస్ ఇన్వాల్వింగ్ ఇంటలెక్ట్, జ్ఞానంతో కూడినటువంటి పనులు చేయడానికి ఇష్టపడతారు. అండ్ షో డిఫరెంట్ ఒకేషనల్ ఇంట్రెస్ట్. ఇంకా చూసినట్లయితే చాలా రకాలైనటువంటి వారి యొక్క ఆశలను బట్టి వారు చేస్తుంటారు. దాన్ దోస్ విత్ ద లో ఐక్యూ, తక్కువ జ్ఞానం ఉన్నటువంటి వారు, తక్కువగా గ్రాస్ప్ చేసేటువంటి వారు, వారికి ఉండేటువంటి ఇంట్రెస్ట్ల కంటే కూడా ఎక్కువగా జ్ఞానం కలిగి ఉన్నటువంటి పిల్లలకి చాలా ఎక్కువ ఇష్టాలు ఉంటాయి.
మెచ్యూరిటీ అండ్ ఎక్స్పీరియన్స్. ఇష్టం అంటే ఇక్కడ ఏంటి అంటే ఆసక్తి, ఏదన్నా చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్. మెచ్యూరిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో హెల్ప్ ఇన్ డిటర్మైనింగ్ ఇంట్రెస్ట్. ఓకే, మనం ఎదిగినప్పుడు మనకు కాస్త అనుభవం వచ్చినప్పుడు ఏదైనా పని చేయడానికి ఇంకొంచెం ఆసక్తిని చూపిస్తాం. మెచ్యూరిటీ బ్రింగ్స్ మీనింగ్ఫుల్ అండ్ సిగ్నిఫికెంట్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఆర్ దేర్ ఆఫ్టర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. ఓకే, సో మెచ్యూరిటీ ఎప్పుడైతే పెద్దవాడు అవుతావో, ఒక అర్థవంతమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటావో, సో మంచి ముఖ్యమైనటువంటి అనుభవాలు కలిగి ఉంటావో, అలాంటి సందర్భంలో నువ్వు ఏదైనా సరే బాగా చేయగలుగుతావు. వ్యక్తిగతంగా కూడా నీ యొక్క ఆసక్తి బాగా జరుగుతుందని చెప్తారు. కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలపింగ్ న్యూ ఇంట్రెస్ట్. ఓకే, సో అట్లాగే మన యొక్క సాంప్రదాయపరమైనటువంటి మనకున్నటువంటి కట్టుబాట్లు ఇవన్నీ కూడా. అండ్ ఇంగ్లీష్ చైల్డ్ మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ దట్ అన్ ఇండియన్ చైల్డ్ ఈజ్ నాట్. ఓకే, సో ఇప్పుడు అమెరికా పిల్లలకి ఏదో ఇష్టం ఉంటుంది, మన యొక్క భారతదేశంలో ఉండేటువంటి పిల్లలకి ఇంకేదో ఇష్టం ఉంటుంది. ఇద్దరికి ఒకటే ఇష్టం ఉండాలని లేదు. సిమిలర్లీ environmental differences, rural and urban, or a cosmopolitan city and an ordinary town, a rich family, poor home, all get reflected in varying interests of children. మనం ఇక్కడ చూసినట్లయితే మరి మన పక్కన చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాలను బట్టి కూడా ఇప్పుడు పట్టణంలో ఉండేటువంటి వాడు ఒకలాగా ఆలోచిస్తాడు, గ్రామంలో ఉండేవాడు ఇంకోలాగా ఆలోచిస్తాడు, టౌన్లో ఉండేవాడు ఒకలాగా ఆలోచిస్తాడు, బాగా డెవలప్ అయినటువంటి సిటీస్లో ఉండేవాడు ఇంకొకలాగా ఆలోచిస్తాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. వాళ్ళది వీళ్ళది కలవాలి అని లేదు.